హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 21ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లోకి రాగానే హీరో హీరోయిన్ ఇద్దరు జర్మనీలో అయితే ఉంటారు కదా. హీరో అయితే అడుగుతాడు, అలాగైతే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అనగానే హీరోయిన్ స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో అయితే పట్టుకుంటాడనమాట. హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, ఒక చిరునవ్వు అనేది నవ్వి ఇంకా అక్కడి నుంచి సైలెంట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా హీరో కూడా హీరోయిన్ వెనకాల అయితే నడుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే హీరో మాటలకన్నీ తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. అలా వీళ్ళిద్దరూ అయితే హోటల్కి వెళ్ళిపోతారు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు లిఫ్ట్లో ఉన్నప్పుడు హీరో అయితే అడుగుతాడనమాట, నువ్వు నా రూమ్కి ఏమైనా రావాలని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి. ఈ మాట వినగానే మన హీరోయిన్ అయితే కొంచెం షాక్ అవుతుంది అనమాట. ఇంకా హీరో వంకాల షాకింగ్ అయితే చూస్తుంది. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే అర్థమవుతుంది తన లిఫ్ట్ బటన్ అనేది క్లిక్ చేయలేదని. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే లిఫ్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తుంది అనమాట. హీరోయిన్ 5th ఫ్లోర్ అయితే మన హీరోది 3rd ఫ్లోర్ అనమాట. ఇంకా ఇద్దరు అయితే సైలెంట్గా అయితే ఉంటారు, ఏమీ మాట్లాడుకుంటా. ఇంకా అప్పుడే హీరో ఫ్లోర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫ్లోర్ వచ్చేయడంతో ఇంకా డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. కానీ మన హీరో మాత్రం వెళ్ళకుండా హీరో అయితే ఇలా చెప్తాడు, నేను మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు దిగుతానులే అని చెప్పి అంటాడనమాట. ఈ మాట వినగానే హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, సైలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా లిఫ్ట్ ఫ్లోర్స్ అనేవి అయితే క్లోజ్ అయిపోతాయి అన్నమాట డోర్స్. ఇంకా హీరోయిన్ ఫ్లోర్ అయితే వచ్చేస్తుంది. అలా ఇద్దరు నడుచుకుంటూ హీరోయిన్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే డోర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటుంది, కానీ ఇంకా ఓపెన్ చేయకుండా హీరోతో అయితే ఇలా చెప్తుంది అనమాట, ఇంకా వచ్చేసాను కదా అని. హీరో అయితే అడుగుతాడు, రేపు పొద్దుట నీ ఫ్లైట్ టైం ఎన్నింటికి అని. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, రేపు మార్నింగ్ 10కి అని చెప్పి. హీరో అయితే అడుగుతాడు, రేపు పొద్దుట నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయనా అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటదన్నమాట, లేదు ఏం అక్కర్లేదు, నా ఎంబీఏ క్లాస్మేట్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళతో పాటు నేనైతే వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే మన హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇద్దరు ఒకరికొకరికి గుడ్ నైట్ అనేసి చెప్పుకుంటారు. ఇంకా హీరోయిన్ అయితే లోపలికి అనేది వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ అయితే లోపల నవ్వుకుంటూ ఉంటుంది హీరో చేసిన పనులకి అన్న ప్రతిదానికి. ఇంకా తనకు కొంచెం సిగ్గుపడుతూ కూడా ఉంటుంది. ఇక్కడ హీరో రూమ్కి వచ్చేసరికి ఎవరో కానీ డోర్ అనేది నాక్ చేస్తారన్నమాట. హీరోయిన్ వచ్చిందేమో అని చెప్పి నవ్వుతూ వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడికి వచ్చింది ఎవరో కాదు, జాంగ్దీ మాట. ఇంకా జాంగ్దీని చూసేసరికి హీరో అయితే షాక్ అవుతాడు. ఇంకా జాంగ్దీ అయితే లోపలికి పిలవ్వా అనగానే లోపలికి అయితే పిలుస్తాడనమాట. ఇక్కడ జాంగ్దీ అయితే చెప్తుంది, నేను ఇక్కడికి నా క్లాస్మేట్స్ని కలవడానికి అయితే వచ్చాను, వాళ్ళు రియూనియన్ అనేది పెట్టారంట, నీకు నా క్లాస్మేట్స్ అందరూ తెలుసు కదా, నువ్వు కూడా రావచ్చు కదా రియూనియన్కి అని చెప్పి అడగగానే ఇక్కడ మన హీరో అయితే చెప్తాడనమాట, లేదు నా షెడ్యూల్ అనేది చాలా ఫుల్గా ఉంది, నేను రాలేను, నువ్వు మాత్రమే వెళ్ళిపోవంటారుగా అని చెప్పి అంటాడు. ఇది విన్న జాంగ్దీ అయితే చెప్తాదన్నమాట, నాకు తెలుసు, నీకు ఒక విషయం తెలుసా, నేను మా తాతగారితో బెట్ అనేది వేశాను, నువ్వు జర్మనీకి ఎంజాయ్ చేయడానికి వచ్చావని. మా తాతగారు అంటే నేనైతే నీ షెడ్యూల్ చాలా ఫుల్గా ఉంటుంది, అందుకోసం రాలేదని చెప్పా, నేనే విన్నయ్యా అని అనగానే హీరో అయితే కంగ్రాచులేషన్స్ అలాగైతే అని చెప్పి అంటాడనమాట జాంగ్దీతో. ఇంకా జాంగ్దీ కూడా అలా సైలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే జాంగ్దీ అయితే అక్కడ హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ అనేది చూస్తుంది అనమాట, చిన్న బీర్ గ్లాస్ లాంటిది. ఇది చూసిన జాంగ్దీ అయితే ఎప్పటి నుంచి నీకు ఇలాంటి చిన్న చిన్న వాటి మీద ఇంట్రెస్ట్ కలిగిందని హీరోని అడిగేసరికి మన హీరో అయితే అది నా ఒక ఫ్రెండ్ ఇచ్చారు అని చెప్పి అంటాడు. ఇది విన్న జాంగ్దీ అయితే అంటదన్నమాట, బహుశా నీ ఫ్రెండ్కి తెలియదేమో నీకు ఈ ఆల్కహాల్ అనేది ఏమీ లేదు, నువ్వు డ్రింక్ కూడా చేయవని అని చెప్పి అనగానే ఇంకా జాంగ్దీ అలాగొచ్చి హీరో పక్కన కూర్చోడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ మన హీరో మాత్రం ఇప్పటికీ చాలా టైం అయింది, నాకైతే నిద్ర వస్తుంది, నువ్వైతే ఇంకా వెళ్తే బాగుంటుందని చెప్పి జాంగ్దీతో అయితే అంటాడు. ఇంకా జాంగ్దీ కూడా అవును కదా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా జాంగ్దీ వెళ్ళిపోగానే ఇక్కడ స్మైలీ అయితే హీరోకి మెసేజ్ చేస్తాడు, నేను ఇప్పుడే జాంగ్దీ పోస్ట్ చూశాను, తను కూడా జర్మనీలో ఉంది, జాగ్రత్త అని చెప్పి హీరోకి మెసేజ్ చేస్తాడు. ఇక్కడ లీలీ అయితే నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది, అసలు నా టైం బాగాలేనట్టుంది అని చెప్పి లీలీ అయితే అంటదన్నమాట స్మైలీతో. ఇంకా స్మైలీ వల్ల పడుకునేసరికి ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు స్పైసీ ఫుడ్ అండ్ డ్రింక్ అనేది ఎక్కువగా తాగొద్దని, దానివల్ల నీకు కడుపు నొప్పి అనగానే ఇక్కడ స్మైలీకి ఇలా చెప్తాదన్నమాట లీలీ అయితే, నీకు తెలుసా మా పేరెంట్స్కి డివోర్స్ అయిపోయింది, నా చిన్నప్పుడే నేను మా అమ్మ దగ్గరే పెరిగాను, కానీ మా అమ్మ ఎక్కువ వర్క్ చేయడం వల్ల నన్ను ఎక్కువగా పట్టించుకునేది కాదు, నేను తిన్నానా ఉన్నానా అని కూడా చూసేది కాదు, నేను ఎప్పుడు నా లైఫ్లో ఒకటే కోరుకుంటాను, నా గురించి ప్రతి నిమిషం పట్టించుకునేవాడే నా దగ్గర ఉండాలని అని చెప్పి అంటదన్నమాట. ఈ మాటలన్నీ స్మైలీ అయితే వింటాడు. ఇంకా లీలీ ఇలా కూడా అంటది, నేను చాలా అదృష్టవంతురాలిని, ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కదా, నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు అని చెప్పి అనగానే స్మైలీ కూడా అవును అని చెప్పి అంటాడనమాట లీలీతో. అయితే లూ వాళ్ళ అమ్మగారు అయితే లూని ఇలాగ అంటారన్నమాట, ఏంట్రా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్యాన్సీ బట్టలు అనేవి వేసుకుని షో ఆఫ్ చేస్తున్నావు, ఆయన మామూలు బట్టలు వేసుకోవచ్చు కదా ఇంట్లో ఉన్నప్పుడు అని అనగానే ఇక్కడ లూ అయితే అంటాడనమాట, అమ్మ నువ్వేమనుకుంటున్నావు, నీ కొడుకు ఇప్పుడు చాలా గొప్పవాడయ్యాడు, తను బిజినెస్ చేస్తున్నాడు,
బిజినెస్ చేసే వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలి తెలుసా, ఎనర్జెటిక్గా, చాలా హైఎమ్సన్గా అనగానే ముందు నువ్వు నీ జీవితం మీద ఫోకస్ చేయు. అయినా నువ్వు నీ ఎప్పుడు చూసినా బార్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటావు. నువ్వంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ని సంపాదించుకొని తనతో లైఫ్ని హ్యాపీగా రీడ్ చేయొచ్చు కదా. ముందు హీరోని చూసి నేర్చుకో. తను చిన్న వయసులోనే ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు. నీకన్నా చిన్నవాడు వాడు, ఎంత తెలివైన వాడు, ఎలాంటి డబ్బుని ఖర్చు పెట్టడా అనగానే, హలో మేడం, నీకు అర్థమవుతుందో లేదో, హీరోనే నా బార్కి ఇన్వెస్ట్ చేశాడు. అలాంటి తెలివైన వాడే నా బార్ మీద ఇన్వెస్ట్ చేశాడంటే నేనెంత తెలివైన వాడినో ఆలోచించావా అనగానే, ఇలాంటి షో ఆఫ్లు ఏమి చేయి మాకు, ఏదో పెద్దవాడు కదా అని చెప్పి నీకు రెస్పెక్ట్ ఇచ్చాడు అంతే హీరో అని చెప్పి ఇక్కడ లూ వాళ్ళ అమ్మగారు అయితే లూతో అంటారన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే ఇక్కడ లూ అయితే అంటాడనమాట మింగ్తో, నేను అనుకోకుండా 2 మైకులు అయితే తీసుకువచ్చేసాను, అనుకోకుండా కావాలంటే నీకు ఒకటి ఇస్తాను తీసుకుంటావా అనగానే ఇక్కడ మింగ్ అయితే ఆలోచించి సరే రేపొద్దుట వచ్చి మా ఇంటికాడ ఫిక్స్ చేస్తారా అని చెప్పి అడుగుతుంది. ఇంకా లూ కూడా సరే అంటాడు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా చూస్తాడనమాట. ఇక్కడే నేను లైవ్ స్ట్రీమ్ చేస్తామంటే అవును షాడో పడకుండా లైట్ అయితే సేవ్ చేస్తుంది అంటాడు. అలా మైక్ అనేది ఫిక్స్ చేస్తాడు లూ అయితే. ఇక్కడ మన హీరో అయితే రూమ్లో నుంచి బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలనుకుంటాడనమాట. అలా ఒక దగ్గర కూర్చుందాం అనుకునేసరికి జాంగ్ది అయితే హీరోని పిలుస్తుంది. ఇంకా హీరో కూడా జాంగ్ది దగ్గరికి వెళ్తాడనమాట. జాంగ్ది అయితే చెప్తుంది, నీ ఫేవరెట్ ఫుడ్ అంతా ఇక్కడ ఆర్డర్ చేశాను, మన ఇద్దరం కలిసి తిందామనగానే హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. జాంగ్ది అయితే అంటదనమాట, ఈ జర్మనీకి రాగానే నాకు చాలా అంటే చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. మన ఇద్దరం కలిసి జర్మనీలోనే చదువుకున్నాం కదా, అప్పుడు మన ఇద్దరం చాలా బాగా ఉండేవాళ్ళం. మనం అప్పుడు డాంగ్యాంగ్ బేస్ అంతా చూసాం కదా, ఒకసారి మళ్ళీ మన ఇద్దరం వెళ్ళి డాంగ్యాంగ్ బేస్ చూద్దామా అని చెప్పి అడుగుతాదన్నమాట హీరోని. కానీ మన హీరో మాత్రం, నీకు చూడాలనుకుంటే నువ్వైతే వెళ్ళు, నేనైతే రాలేను, నాకు చాలా పని అయితే ఉంది అని చెప్పి అంటాడు. ఈ మాటకి జాంగ్ది కూడా సరే అయితే నేను ఒక్కదాన్నే వెళ్తానులే అని చెప్పి అంటదన్నమాట. కొంచెం బాధపడుతుంది జాంగ్ది అయితే. ఇక్కడ మన హీరోయిన్ అయితే రూమ్ నుంచి బయటకు అయితే వస్తుంది. అక్కడ లీలీ అయితే మెసేజ్ పెడుతుంది అనమాట, ఇంకా హీరోతో చాలా టైం అనేది స్పెండ్ చేయని చెప్పి. ఈ మాటకి హీరోయిన్ అయితే ఆపుతారా అని చెప్పి మెసేజ్ పెట్టి వచ్చేసరికి మన హీరోయిన్ అయితే అక్కడ జాంగ్దీని అండ్ హీరోని అయితే చూస్తుంది అనమాట, కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం. ఇంకా హీరోయిన్ ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే టేబుల్ మీద కూర్చుంటుంది. అలా వీళ్ళిద్దరిని చూడడం అనేది జాంగ్దీ కూడా చూస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ చూడడం అనేది జాంగ్దీ చూసేసరికి కావాలని ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా తన ప్లేట్లో ఫుడ్ అనేది హీరో ప్లేట్లో పెట్టి, నీకు ఇది చాలా ఇష్టం కదా, ఒకసారి టేస్ట్ చేయి, చాలా బాగుంది అని చెప్పి అంటదన్నమాట. మన హీరోకి ఇదేమీ తెలియకుండా సరే అని చెప్పి అంటాడు. ఇంకా ఇదంతా హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. కొంచెం హీరోయిన్కి ఫుల్గా జెలసీ కూడా వస్తుంది అనమాట. కానీ ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటుంది అలా వాటర్ తాగుతూ. హీరోయిన్ ఎంబీఏ క్లాస్మేట్ అయితే, ఇంకా వెళ్దామా, క్యాబ్ అనేది వచ్చేసిందంట అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఈ మాటలన్నీ మన హీరో అయితే వింటాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ పేరు వినగానే హీరో అయితే వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకా వెనక్కి తిరిగి చూసిన వెంటనే హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇదంతా హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోకి అయితే అర్థమైపోతుంది ఇదంతా కావాలనే జాంగ్దీ ఇందాక చేసిందని. ఇంకా జాంగ్దీ అయితే ఇలా అంటాడనమాట, నువ్వు హీరోయిన్ దగ్గర షో ఆఫ్ చేద్దామనే కదా ఇందాక ఇదంతా చేసావు అని చెప్పి అడుగుతాడు. జాంగ్దీ అయితే ఏమీ మాట్లాడదు. ఇంక ఈ మాటకి హీరో అయితే అంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి డర్టీ ట్రిక్స్ వాడొద్దని, ఇంకోసారి నువ్వు ఇలాంటి డర్టీ ట్రిక్స్ వాడుతూ ఊరుకునే సమస్య లేదని వెళ్ళిపోతుంటే ఇక్కడ జాంగ్దీ అయితే హ్యాంగ్ టైం ఒక నిమిషం ఆగు అని చెప్పి హీరోని అయితే ఆపుతుంది. హీరో కూడా కూర్చొని ఉంటాడు. నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు హ్యాంగ్ టైం అని చెప్పి జాంగ్దీ అయితే అంటదన్నమాట. మన ఇద్దరికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, ఒకరి గురించి ఒకరికి బాగా అయితే తెలుసు, నీకు ఈ విషయం కూడా తెలుసు, నిన్ను నేను ఇష్టపడుతున్నాననే విషయం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా మ్యాచ్ అవుతాయి, మన ఇద్దరం క్యాపబుల్ కూడా, అయినా నేను ప్రతి విషయంలో నీకు హెల్ప్ చేస్తాను, నేను కనుక నిన్ను పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ క్యాపబిలిటీ వల్ల నీకు హెల్ప్ కూడా అవుతుంది, నీకు చాలా యూజ్ అవుతుంది కూడా, అన్ని చూసుకుంటే మనం ఒక పర్ఫెక్ట్ కపుల్ కూడా అవుతాము, ఎందుకని నువ్వు నన్ను ఎంచుకోవడం లేదు, ఇన్ని అవకాశాలున్నా అని చెప్పి ఇక్కడ జాంగ్దీ అయితే హీరోని అడిగేసరికి మన హీరో అయితే చెప్తాడనమాట, నిన్ను ఎప్పుడు ఎంచుకోను, ఎందుకంటే నువ్వెప్పుడు నా చాయిస్లో కూడా ఉండవు అని చెప్పి హీరో అనేసరికి ఇక్కడ జాంగ్దీ అంటది, అలాగైతే నువ్వు తన్ని ఎంచుకుంటావా, తను నీ ఆప్షన్స్లో ఉందా, ఎప్పుడైనా ఆలోచించావా, తాతగారు తను ఒప్పుకుంటారా, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తన్ని ఒప్పుకోగలరా ఏంటి అని చెప్పి అనేసరికి అది నా సమస్య, నీకేమైంది, నా సమస్యల్ని నేను సాల్వ్ చేసుకోగలను, దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ నాకు ఏమీ అవసరం లేదు, నీకు ఒకటి చెప్పగలను, మనం ఫ్రెండ్స్ కింద ఉండగలం, బిజినెస్ పార్ట్నర్స్ కింద కూడా ఉండగలం, అలాగని చెప్పి కపుల్స్ కింద అసలు ఉండలేము, ఇప్పటికీ అదైతే జరగని కూడా జరగదు అని చెప్పి హీరో అయితే అంటాడు. అక్కడి నుంచి హీరో అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ అయితే మాట్లాడుకుంటారన్నమాట హీరోయిన్ ఎంబీఏ ఫ్రెండ్స్ అయితే. అక్కడ హీరో అయితే తన గర్ల్ ఫ్రెండ్తో ఉన్నట్టున్నాడు, తనే అనుకుంటే తన గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంది కదా ఆ అమ్మాయి అని మాట్లాడుకుంటూ ఉండేసరికి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, మీకోసం మా బాస్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చారు, తీసుకోండి మేడం అని చెప్పి హీరోయిన్కి ఇస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి తీసుకొని కార్లోకి అయితే ఎక్కుతుంది. హీరోయిన్ ఎంబీఏ క్లాస్మేట్స్ అయితే అంటారన్నమాట, అలాగైతే మేము తప్పుగా
తప్పుగా అనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు వేరు, కానీ ఇక్కడున్న వాళ్ళే అసలైన వాళ్ళు అనుకుంటా అని చెప్పి హీరోయిన్ వంక చూస్తూ అనుకుంటారన్నమాట. హీరోయిన్ ఏమీ పట్టించుకోదు, కానీ హీరో అప్పుడే మెసేజ్ పెడతాడు, అది జస్ట్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే, నువ్వు తప్పుగా అనుకోకు అనగానే మీరు నాకు ఏమాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదని హీరోయిన్ మెసేజ్ పెడుతుంది. ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మనకి లీలీని చూపిస్తారు. లీలీ అయితే స్మైలీకి కాల్ చేస్తుంది అనమాట. ఈ రోజు నైట్ మీరు ఫ్రీగా ఉంటే నాతో డిన్నర్కి వస్తారా, నా ఫ్రెండ్ ఇప్పుడే జర్మనీ నుంచి వచ్చింది, తను కూడా వస్తుంది, మా ఫ్రెండ్స్ కూడా అని చెప్పి అనగానే, లేదు నేను రాలేననుకుంటా, అయినా ఇదంతా అమ్మాయిలతో కలిసి కదా, అమ్మాయిలందరూ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, నేను రాలేననుకుంటా అని చెప్పి అనగానే, సరే అయితే మీరు రావాలనుకుంటే రండి, నేనైతే మీకోసం వెయిట్ చేస్తాను, నేనైతే ఉంటాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళందరూ డిన్నర్కి అయితే వెళ్తారన్నమాట. ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మన లీలీకి అయితే కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటుంది, ఎందుకంటే స్మైలీ రాలేదు అని చెప్పి. ఇంకా తను అలా వైన్ తాగుతూ ఉండేసరికి, నువ్వు కడుపు నొప్పి ఉందని చెప్పావు కదా, ఎందుకు వైన్ తాగుతున్నావు, అది మంచిది కాదు, వైన్ తాగమాకు అని చెప్పి అంటాడనమాట. అక్కడికైతే స్మైలీ అయితే వస్తాడు. స్మైలీని చూసిన హీరోయిన్ అయితే అంటదన్నమాట, మీరేంటి ఇక్కడ అని చెప్పి. మీ ఇద్దరికి పరిచయం ఉందా అనగానే, అతనైతే పెద్ద ఇన్వెస్టర్, అతను ఒక క్లబ్కి ఇన్వెస్టర్ అని చెప్పి హీరోయిన్ చెప్తాదన్నమాట లీలీకి. ఇంకా ఇక్కడ స్మైలీ అయితే వెల్కమ్ టు బ్యాక్ చైనా అని చెప్పి హీరోయిన్ని వెల్కమ్ చేస్తాడు. ఇక్కడ లీలీ అయితే చెప్తుంది, తిను నా బాయ్ ఫ్రెండ్ అని అందరికీ. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా లీలీకి ఒక మంచి బాయ్ ఫ్రెండ్ దొరికాడని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారన్నమాట. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇక్కడ స్మైలీ అంటాడు, నిన్ను మీ ఇంటికాడ డ్రాప్ చేస్తానని, కానీ ఇక్కడ లీలీ అయితే మన ఇద్దరం నీ ప్లేస్కి వెళ్దామా అని చెప్పి అడుగుతుంది. కానీ ఇక్కడ స్మైలీ అయితే లేదు, నువ్వు బాగా తాగేసావు కదా, ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటాడు. నిన్ను డ్రాప్ చేస్తానగానే ఇక్కడ లీలీ అయితే అంటది, నీ గురించి నా ఫ్రెండ్కి కూడా తెలుసు, నువ్వు ఒక ఇన్వెస్టర్ అని, అండ్ నీకు ఒక క్లబ్ ఉందని కూడా, కానీ నాకే నీ గురించి ఏమీ తెలియలేదంటే, ఈసారి నీకు అన్నీ చెప్తాను, ఈసారికి నన్ను క్షమించే అని చెప్పి స్మైలీ అనేసరికి సరే అంటది. వీళ్ళిద్దరూ కార్లో వెళ్తున్నప్పుడు స్మైలీకి ఫోన్ వస్తుంది అన్నమాట, అర్జెంటుగా ఇంటికి రండి అని. ఇంకా స్మైలీ కూడా సరే నేను ఫాస్ట్గానే వస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా లీలీకి చెప్తాడు, నాకు ఎమర్జెన్సీ వర్క్ అయితే వచ్చింది, సారీ ఏమనుకోకు, కార్ దిగి వెళ్ళగలవా అని చెప్పి అనేసరికి సరే అంటది. కానీ లీలీకి అయితే డౌట్ అనేది వస్తుంది అన్నమాట స్మైలీ మీద, ఎందుకో కానీ. ఇక్కడ హీరోయిన్ అయితే హాస్పిటల్కి వచ్చేసరికి ఒక ఆమె అయితే ఇక్కడ బ్రతిమాలుతూ ఉంటుంది, ప్లీజ్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, నాకు చాలా ఇంపార్టెంట్ ఇదంతా అని చెప్పి అంటది. ఇదంతా మన హీరోయిన్ అయితే వింటదన్నమాట. అక్కడ నర్సుని అయితే అడుగుతుంది ఏమైంది అని చెప్పి. ఇంకా నర్స్ అయితే చెప్తుందన్నమాట, మేడం మీరు అడిగిన రిపోర్ట్స్ అన్ని ఇదిగోండి, యాక్చువల్గా ఆమెను కూడా టెస్ట్ చేశాము ఆపరేషన్ కానీ ఆమె ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయింది కానీ సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయింది, అందుకే అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. కానీ ఆ పేషెంట్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వగలరా ప్లీజ్, మీరే అంటే కదా ఇన్ఛార్జ్, నాకు ఆపరేషన్ అనేది చాలా అవసరం అని అంటదన్నమాట. హీరోయిన్ అయితే ఆమె చేతికి తగిన గాయం చూసి, ఏమైంది మీకు చేతికి అని అడుగుతుంది అనమాట. ఇంకా ఆమె అయితే చెప్తుంది, నాకు ఒక కూతురు ఉంది, తను చాలా అల్లరి అయితే చేస్తుంది, తను అల్లరి చేస్తూ నా మీద అయితే పడిపోయింది, అలా నాకు దెబ్బ తగిలింది, ప్లీజ్ మీకు పిల్లలు లేకపోవచ్చు కానీ పిల్లలకి తల్లి చాలా అవసరం కదా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు హెల్ప్ చేయండి, నాకు ఆపరేషన్ అవ్వాలి అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే యాంగ్చంగ్ దగ్గరికి వెళ్ళి ఆమె రిపోర్ట్స్ అనేవి చూపిస్తుంది. యాంగ్చంగ్ రిపోర్ట్ చూసి ఆమెకి సక్సెస్ఫుల్ గా రికవరీ అవుతుంది, ఆపరేషన్ జరుగుతుందని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇదంతా హీరోయిన్ వేరే డాక్టర్తో మాట్లాడదామని చెప్పి వెళ్తుంది యాంగ్చంగ్ దగ్గర నుంచి. ఇంకా హీరోయిన్ వెళ్ళడం అనేది ఇక్కడ క్విజీ చూస్తుంది అనమాట, కానీ ఏమీ పట్టించుకోకుండా క్విజీ అయితే నీ కోసం లంచ్ తీసుకొచ్చా యాంగ్చంగ్ అని చెప్పి వస్తుంది. యాంగ్చంగ్ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ క్విజీ అయితే అడుగుతుంది, ఇప్పుడే హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళడం చూసానంటే తను ఏదో బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చిందిలే అని చెప్పి అంటది. మన ఇద్దరం ఇలా డేట్ చేసుకుంటున్న విషయం హీరోయిన్కి తెలుసా లేదా, నువ్వు చెప్పావా అని అడిగేసరికి, నేను తనకి చెప్పాలని చూసా కానీ తనకు చెప్పడానికి ఏ అవకాశం రాలేదు, మన ఇద్దరం కలిసి ఉండడానికి ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ కావాలి అని అంటాడు. ఇక్కడ మన లూ వాళ్ళ అమ్మగారు అయితే లూ ఒక బార్కి వెళ్తారన్నమాట, కొడుకు బార్ ఎలా పెట్టాడని చెప్పి. ఇంకా తను చూసి చాలా ఇంప్రెస్ అయ్యేసరికి అక్కడ ఉన్న వాళ్ళైతే స్పాట్ లైట్ అనేసి ఆమెని సాంగ్ అనేది పాడమంటారు. ఆమె అయితే అందరికీ చెప్తుంది, నేను ఈ బాన్ వారర్ ఒక తల్లిని అండ్ మీకోసం పాట పాడతానని చెప్పి. ఆమె అయితే చాలా బాగా పాట అనేది పాడుతుంది. ఇక్కడితో డ్రామా అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.